ఓం శ్రీ సత్యదేవాయ నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. అన్నవరం అనగానే మనకు గుర్తుకొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. అదేవిధంగా అన్నవరం ఎవరు వెళ్ళినా తప్పకుండా చేయించుకోవాల్సింది సత్యనారాయణ స్వామి వ్రతం. ఇప్పుడు ఈ వీడియోలో మీకేం చెప్పబోతున్నానంటే, అన్నవరం వ్రతం టికెట్లు అనేది కేవలం కొండపైన గుడిలోనే ఇస్తారని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ కొన్ని పర్వదినాల్లో మనం అనుకున్న రోజున, అనుకున్న సమయంలో కావాలనుకుంటే కనుక ఒక్కొక్కసారి టికెట్లయితే దొరకవండి. అందువల్ల దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్‌లు, బస్సులు మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి భక్తులు చాలా ఇబ్బందయితే పడుతూ ఉంటారండి. అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ వీడియోలో అన్నవరం వ్రతం టికెట్లు ఆన్‌లైన్‌లో మనం అనుకున్న రోజున, అనుకున్న సమయంలో ఆన్‌లైన్‌లో టికెట్లు ఏ విధంగా తీసుకోవాలన్నదే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తానండి. ఈ వ్రతం టికెట్లనేవి మనకి ఆన్‌లైన్‌లో రూ. 300 నుంచి రూ. 2000 వరకు ఆన్‌లైన్‌లో అయితే తీసుకోవచ్చండి. ఒక్కొక్క టికెట్ మీద ఇద్దరైతే వెళ్ళొచ్చండి. ఇద్దరంటే భార్యాభర్త అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, లేపోతే పిన్ని, బాబాయ్ ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళొచ్చండి. స్నేహితులు కూడా వెళ్ళొచ్చన్నమాట. వాళ్ళతో పాటు 12 సంవత్సరాల లోపు పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చండి. ఈ వ్రతం చేయించుకునే వాళ్ళకి ఒక ముఖ్యమైన గమనికండి. అదేంటంటే, ఈ వ్రతానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా 5 కొబ్బరికాయలు, పువ్వులైతే తీసుకొని వెళ్ళాలండి. మిగిలిన పూజా సామాగ్రి మొత్తం మనం తీసుకున్న టికెట్‌ల్లోనే వాళ్ళిస్తారనమాట. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ టికెట్ల కోసం మనం గూగుల్‌ని ఓపెన్ చేసి www.aptemple.ap.gov అనే సైట్‌కి అయితే వెళ్ళి మనం ఎంటర్ చేస్తామండి. ఇలాగైతే వస్తుందండి. ఇందులో మనం ముందు సైన్ ఇన్ అని అవ్వాలన్నమాట. అందులో మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్‌తో మనమైతే సైన్ ఇన్ అవ్వాలండి. ఇప్పుడు సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఈ సైట్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దేవాదాయ పరిధిలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనకి ఇందులో కనిపిస్తాయండి. అందులో చూడండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంది కదండీ! అక్కడ క్లిక్ చేయాలండి. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి సేవా దర్శనం అని కనిపిస్తుంది కదండీ! ఇక్కడ క్లిక్ చేయండి. ప్రత్యక్ష సేవ అని కనిపిస్తుందండి. అక్కడ బుక్ నౌ అనే ఆప్షన్‌ని ఉంది కదండీ! ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వ్రతం టికెట్లు అయితే ఓపెన్ అవుతాయండి. మీకు అందులో ఏ టికెట్ కావాలో అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఏ రోజు, ఏ సమయాన టికెట్లు కావాలనేది ఓపెన్ అవుతాయండి. ఇంకా మనకి ఇందులో రకరకాల సేవా టికెట్లు కూడా ఉన్నాయండి. అందులో రథం సేవ టికెట్ కూడా ఉందండి. అది మనిషికి వచ్చి 2500 అయితే తీసుకుంటున్నారండి. ఇప్పుడు రూ. 300 టికెట్ ఏ విధంగా తీసుకోవాలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు రూ. 300 వ్రతం టికెట్ల మీద అయితే క్లిక్ చేయాలండి. ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఓపెన్ అవ్వగానే డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. డేట్ ఓపెన్ అయ్యాక మీరు ఏ డేట్ కావాలో ఆ డేట్ మీద క్లిక్ చేయాలండి. తరువాత ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ అని అడుగుతుందండి. మీరు ఒకలైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరి మీద క్లిక్ చేయాలండి. టికెట్ బుక్ చేసుకునే ముందు ఐడెంటిఫికేషన్ కోసం ఏ పర్సన్ అయితే టికెట్ బుక్ చేసుకుంటాడో ఆ పర్సన్ యొక్క మీరు ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం డీటెయిల్స్‌ను ఇచ్చుకుని టైమ్ స్లాట్ ప్రకారం ఏ టైంలో కావాలో ఆ టైం మీద టిక్ పెట్టుకోవాలండి.
కన్ఫర్మ్ బుకింగ్‌ని అనే ఆప్షన్ వస్తుందండి. అది క్లిక్ చేయాలి. ఇలా చేయగానే మనం ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు కనిపిస్తాయండి. కింద చూసారా ప్రాసెస్ టు పేమెంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోన్‌పే ఉంటే ఫోన్‌పే, యూపీఐ స్కాన్ ద్వారా అమౌంట్ అయితే పే చేయవచ్చండి. ఇలా పే చేస్తే మనకి వ్రతం టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయండి. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు ఓం శ్రీ సత్యదేవాయ నమః.